దీర్ఘకాలిక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం కొడంగల్ మండలం పర్సాపూర్ రైతు వేదికలో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రతా భావాన్ని తావునీయకుండా జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూభారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ తెలిపారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు, సాదా బైనాములు వంటి సేవలు సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు సరళంగా ఉండే విధంగా గ్రామీణ ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారం అయ్యేలా భూభారతి రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగకుండా గ్రామాల్లోకి ప్రజలు దగ్గరకు అధికారులు వచ్చే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న అసైన్మెంట్, సాదా బైనాములు, పాస పుస్తకాలలోని సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రజల భూ సమస్యలు పరిష్కరించినట్లయితే ప్రభుత్వ పథకాలైన రైతు బీమా, రైతు భరోసా ప్రభుత్వ పథకాలను పొందగలుగుతారని, ఆ దిశగా రెవెన్యూ యంత్రంగా పనిచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ సార్కి మరియు సభ అధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా క్షుణ్ణంగా మన రైతులకు భూమికని చెప్పారు సార్. ఇవిగునే మన లేటెస్ట్ చట్టం ప్రకారం మన ఆర్డర్ సీఎం గారు మనకు ఇంప్లిమెంట్ చేసిన దాని ప్రకారం లేటెస్ట్గా అందరికీ పేద రైతులు ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఉంది సార్. అసైన్మెంట్ ఉంది, ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం. ఆర్ఎస్ఆర్ ఎందుకున్నదంటే ఉన్న భూమికన్నా కొంచెం పెట్టుకున్నదంట. ఆమె తల్లి ఆమె నేర్చుకున్నాం, ఆమె తల్లిది ఆమె నేర్చుకున్నాం. ఆయన కూడా తల్లి కంటిన్యూ అయింది. ఆ రకంగా ఆర్ఎస్ఆర్ ఎక్కువైతుంది, భూమి ఎక్కువైతుంది. కాబట్టి అక్కడ మిస్సింగ్ సభ్యులు మా మిస్సింగ్ అయింది కాబట్టి అది పని చేస్తే బాగుంటుంది అన్నమాట. ఒక కాయిదా ఉంటే మీకు బ్యాంక్ లోన్ రావచ్చు, రుణ మాఫీ రావచ్చు, రైతు భరోసా రావచ్చు, రైతు బీమా ఒకవేళ చనిపోతే ఆకస్మికంగా ఏమైనా చనిపోతే రైతు బీమా రావచ్చు. డాక్యుమెంట్ ఉంటే మనం కూడా గవర్నమెంట్ ఎప్పుడు ఏం చెప్తుంది, కాయిదాలు అడుగుతాం మనం. మీరు నా దగ్గర వస్తే కాయిదాల్లో రాసి మనం చెప్తాము. గవర్నమెంట్ ప్రభుత్వం ఎప్పుడైనా కాయిదాల్లో పని చేస్తుంది కాబట్టి మన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి రైతు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిస్సింగ్ అయింది అన్నారు అమ్మది ద్వారా 30 రోజులది మనకి పవర్స్ వచ్చినాయి. మనం నోటీస్ ఇచ్చేసి ఆ తర్వాత ఇది రాస చేయాలి అని మనకి వచ్చింది. కాబట్టి ఈలాగా కేసెస్ ఇంకా పంచాయత్ పెరగకూడదు. ఇప్పుడు ఏమైతుంది, ఇంతకుముందు ఏదో రేట్కి ఒక భూమికి ఒక ధర ఉండేది. ఇప్పుడు భూమి చాలా కాస్ట్లీ అవుతుంది, చాలా ముఖ్యమైన అవుతుంది. దానివల్ల కొట్లాటలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాగా చేస్తే ఒక వెరిఫికేషన్ చేస్తే మా వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది, రెవెన్యూ అధికారులకు కూడా ఐడియా వస్తుంది. ఇక్కడ కొట్లాటలు ఉన్నాయి, జాగ్రత్తగా చేయాలా వద్దా, ఆపాలా, సివిల్ కోర్ట్కి పోమని చెప్పాలా, కలెక్టర్ దగ్గరికి పోమని చెప్పాలా అని ఇష్యూస్ వాళ్ళు అలాగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు అనేది వారు ఏదో స్లాట్ బుకింగ్ అనేది, మనం మీ సేవలో పోయి స్లాట్ బుకింగ్ అనేది, ఆ స్లాట్ బుక్ చేసిన తర్వాత మా వాళ్ళు ఖచ్చితంగా అది రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. వాళ్ళకి ఆపాల్సిన కూడా పవర్స్ లేకుంటే ఎందుకు అని ఇక చట్టం ఇచ్చేది. మీరు స్లాట్ రమేష్ సురేష్ ఉన్నారు, రమేష్ సురేష్ స్లాట్ బుక్ చేసి పోయాడు అయితే ఆ స్లాట్ బుకింగ్ రోజు మన ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అది ఆపడానికి, పెండింగ్ పెట్టుకోవడానికి లేకుంటే ఉండేది. కానీ ఇప్పుడు అయితే మనం అది పెండింగ్ పెట్టుకోవచ్చు, పైన అథారిటీస్కి కూడా రెఫర్ చేయవచ్చు. ఆ కొట్లాడాలి ఉంటే ఇంకొకటి చట్టంలో ముఖ్యమైన అంటే టెక్నికల్గా జేసీ గారు, ఎంఆర్ఓ గారు, చైర్మన్ గారు మాట్లాడారు. మన గవర్నమెంట్ ఉద్దేశం ఆనరబుల్ స్థానిక ఎమ్మెల్యే గారు అనవచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు అనవచ్చు, వారి ఆలోచన ఏముంది, జిల్లాల్లో ఉన్న ప్రాబ్లం, మండల్లో ఉన్న ప్రాబ్లం మండల్లోనే సాల్వ్ అవ్వాలి, డివిజన్లో ఉన్న ప్రాబ్లం డివిజన్లో సాల్వ్ అవ్వాలి, జిల్లాలో నుంచి బయట పోకూడదు అని, ఆ గరిమ దాటపోకూడదు. కాబట్టి మనం ఇప్పుడు ప్రతి ఆఫీసర్కి కొన్ని పవర్స్ ఇవ్వడం చేయబడింది. ఎంఆర్ఓకి కొన్ని వరకు పవర్స్ ఉన్నాయి, ఆర్డీఓకి కొన్ని వరకు పవర్స్ ఉన్నాయి, కలెక్టర్ చేసి కొన్ని వరకు పవర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి ఏవైతే ఉంటాయో దాంట్లో ప్రతి పవర్ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. బికాస్ కలెక్టర్ రోల్ అంటే గవర్నమెంట్ భూమిని కాపాడుకోవడం, అది సేవ్ చేయడం. కాబట్టి ప్రైవేట్ భూమి అన్ని పవర్స్ ఆర్డీఓ అండ్ ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. అలాగా పవర్స్ ఇవ్వడం జరిగింది సో దట్ రైతులు ఎక్కువ ఆఫీస్ తిరగకూడదు. ఎక్కడ మనకి పరిష్కారాలు అయితే లోకల్గా పరిష్కారం అయినట్టుగా చేంజెస్, మార్పులు తీసుకుని రావడం జరిగింది కొత్త వాటి చట్టంలో. ఇంకొకటి అంటే అసైన్మెంట్ కమిటీస్ కూడా మాట్లాడడం జరిగింది చట్టంలో. ఉద్దేశం ఏంటి అంటే మీరు సాగులో ఉంటారు, చాలా మటుకు రైతులు ఏదో ఒక నంబర్లో సాగులో ఉంటారు,
కాస్తు చేస్తూ ఉంటారు, కాగితాలు ఉంటాయా లేదు, ఉండకపోవచ్చు. మీరు కాస్తులో ఉండేది 42 సర్వే నెంబర్లో, కానీ మీ కాగితాలు 44 సర్వే నెంబర్లో, అన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి అంటే రైతులు